హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. అకస్మాత్తుగా భారతదేశంలోనే కీలకమైనటువంటి అంతరిక్ష పరిశోధన రంగమైనటువంటి అంతరిక్షాల్లో ప్రయోగాలు చేసేటటువంటి ఇస్రో సంక్షోభంలో పడుతోందా? అంతరిక్ష పరిశోధనలకి వేల కోట్ల రూపాయల నిధులు భారతదేశంలోకి వస్తున్నాయి, ప్రైవేట్ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయంటే ఉన్న ఇస్రోలో 150 మంది వరకు సైంటిస్టులు రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు అన్నటువంటి వార్త కలకలం రేపుతోంది. చివరికి ఇస్రో తమ సైంటిస్టుల్ని రాజీనామా చేసేటప్పుడు కొన్ని కొత్త ప్రొసీజర్స్ తీసుకొచ్చి ఇమ్మీడియట్గా ఆమోదం పొందకుండా అడ్డుకునే పరిస్థితికి వచ్చింది. గగన్యానికే బ్రేక్ వచ్చేటటువంటి సంక్షోభం. దీని వెనకాల ఉన్న కారణం ఏంటి? ఆర్థిక కారణాలా, లేదా వేధింపులా, లేదా కొంతమంది ఇప్పటికే ప్రచారంలోకి తీసుకొచ్చినట్టుగా దేశానికి సంబంధించి ఏమన్నా కుట్ర జరుగుతోందా? ఈ అంశానికి సంబంధించి మాట్లాడిన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్రో నాసా శాస్త్రవేత్తగా చేసినటువంటి చందు సాంబశివరావు గారు. నమస్తే అండి. ఏంటి అసలు ఈ సంక్షోభం? ఏమన్నా విదేశీయుల ఒత్తిళ్ళకి ఆ మధ్యన కనుక ఒక చర్చ నడిచింది బాగా, గగన్యానికి సంబంధించినే కదా, 2 సార్లు ఫెయిల్ అయినటువంటి సందర్భంలో ఏదో కుట్ర జరిగిందని చెప్పేసి కొంతమంది మీద ఎంక్వైరీ, ఇవన్నీ కూడా దానికి భయపడి ఏమన్నా రాజీనామాలు చేస్తున్నారా? కాదు సాయి గారు, ఐ థింక్ దీంట్లో కుట్రకోణం కానీ లేదనుకుంటే మ్యాస్ ఎగ్జోడస్ ఒకేసారి ఇస్రోని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారని కానీ ఇస్రోకి ఇమీడియట్గా ఏదో థ్రెట్ ఉందని కానీ నేను అలా తీసుకోవట్లేదు దీన్ని. అయితే ఒక 150 మంది సీనియర్ సైంటిస్టులు రిజైన్ చేయడానికి కానీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి కానీ సిద్ధపడుతున్నారు. అదేం ఇస్రో వాళ్ళు ఏం కన్ఫర్మ్ చేయలే, కానీ ఇది వార్తల్లో ఉంది అన్న విషయాన్ని ఆబ్జెక్టివ్గా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఇస్రోలో ఏ సెంటర్స్ అన్నా కానివ్వండి, సైంటిస్టులు అనే పేరుతోటి వేల సంఖ్యలో ఉన్నారు. మొత్తం 14 నుంచి 15,000 మంది ఇస్రో ఎంప్లాయీస్ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెల్ క్వాలిఫైడ్. మీరు టెక్నీషియన్గా పనిచేసినా కానీ మీరు ఆ మెషిన్ ఆపరేట్ చేయగలిగిన స్పెషలిస్ట్ అనమాట. సో ఇంతమందిలో 150 మంది అనుకుందాం, ఒక 150 మంది రిజైన్ చేస్తున్నారు, లేదా కొంతమంది వాలంటరీ రిటైర్మెంట్కి పెట్టుకున్నారు సీనియర్స్ అని అనుకున్నప్పుడు అది ఏమైంది? అది <1%. అదేం పెద్ద నంబర్ కాదు. దాని గురించి ఏ ఆర్గనైజేషన్ కూడా అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అది సర్ఫేస్ మీద మనకు అలా కనిపిస్తుంది. కానీ ఇంకొద్దిగా లోతుగా వెళ్ళి మీరు ఈ 150 మంది ఏ డివిజన్స్లో నుంచి, లేదా ఏ పర్టికులర్ ల్యాబ్స్లో నుంచి, ఏ పర్టికులర్ ప్రాజెక్టుకు సంబంధించిన వాళ్ళు అని ఆలోచించినప్పుడు, ఒకవేళ గగనయానికి సంబంధించిన ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆ ఫీడర్లో నుంచి ఒక 10 మందో 15 మందో 20 మందో సీనియర్ సైంటిస్టులు పక్కకు తప్పుకుంటున్నారు అని ఎవరైనా కన్ఫర్మ్ చేస్తే ఎస్, అది కొద్దిగా వరీసమ్గానే ఉంటుంది. ఇంకొకటి, నేను 1980స్లో అక్కడ చేరినప్పటికే ఇస్రో అనేది వెల్ ఆయిల్డ్ ప్రాజెక్టైజ్డ్ ఆర్గనైజేషన్స్ అయ్యి. దాని మీనింగ్ ఏంటంటే, మనం బయట నుంచి ఇస్రో అంటున్నాం ఒక పదం, కానీ లోపల అలా ఉండదు. లోపల మీకు ఎస్ఎల్వి ప్రాజెక్ట్, ఏఎస్ఎల్వి ప్రాజెక్ట్, పిఎస్ఎల్వి ప్రాజెక్ట్, జిఎస్ఎల్వి ప్రాజెక్ట్, అదే ఎల్విఎం అంటున్నాం, ఇప్పుడు మనం LVM-3 అంటున్నాం. ఇలా ప్రాజెక్టులుగా విడిపోయి ఉంటుంది. ఈ ప్రాజెక్టులో కూడా ఈ ప్రాజెక్ట్కి కామన్గా పనికొచ్చే అంశాలు మళ్ళీ వేరే ల్యాబ్లో ఉంటాయి, వేరే సెంటర్లో ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్కి వెండర్స్ వేరే ఉంటారు, డిజైన్కి సైంటిస్టులు వేరే చోటు ఉంటారు. ఏ ఒక్కళ్ళ చేతిలో కూడా 100% ఆఫ్ ద వర్క్ కాన్సన్ట్రేట్ అయ్యి ఉండదు. దాన్ని అందుకనే ప్రాజెక్టైజ్డ్గా విడగొట్టుకునే వాళ్ళు హైలీ స్పెషలిస్టులు ఉంటారు. ఆ హైలీ స్పెషలిస్టులు 5, 10 మంది 15 మంది మాత్రమే మీకు కనిపిస్తారు, ఏ విభాగంలోనైనా, ఎక్కడైనా, ఏ పనిలోనైనా. ఇప్పుడు 150 మంది అంటే అక్కడ 300, 400 రకాలుగా విడిపోయి చిన్న చిన్న టీమ్స్ లాగా ఉన్నారనుకోండి. ఒక్కొక్క టీంలో 5, 10 మంది ఉన్నారనుకోండి. ఏదన్నా ఒక టీంలో నుంచి ఒకళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి, మిగతా 4 మనం కొట్టేయాల్సిన అవసరం లేదు. సో ఇమీడియట్గా ప్రాజెక్ట్కి డేంజర్ వచ్చే అవకాశం అయితే ఉండదు. ఒకవేళ ఏదో ఒక చిన్న టీంలో నుంచి ఒక ప్రాజెక్ట్, చిన్న అంటే ఇక్కడ నేను కేపబిలిటీని బట్టి మాట్లాడట్లేదు, సైజుని బట్టి మాట్లాడుతున్నాను. వాళ్ళు ఒక 5 ఉన్నారు, హైలీ ఎక్స్పర్ట్స్. ఈ 5లో ఒక 2, 3, 4 వెళ్ళిపోదామని ట్రై చేశారనుకోండి, అక్కడ ప్రాబ్లం అవుతుంది.
అలాంటి ప్రాబ్లమ్ని ఆలోచించే వాళ్ళు దాన్ని ఒప్పుకోవాలా లేదా అనేది ఐఎస్ఆర్ఓ ఒక పాలసీగా తీసుకుందని మనకు అర్థమవుతుంది. అంతేగాని మనం ఒక 10 మంది ఉన్నాం మన డిపార్ట్మెంట్లో, మనందరం ఏవియానిక్స్లో పనిచేస్తున్నాం. దీంట్లో ఒక ఆయన వెళ్ళాలనుకుంటున్నాడు, అదేం ఇబ్బంది కాదు, ఉమ్, ఇబ్బంది కాదు. ఇలా మీరు ఈ 10 సెంటర్స్లో మాట్లాడుకుంటే, మరి ముఖ్యంగా ప్రొఫెసర్ యుఆర్ రావు గారి పేరుతోటి యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ ఒకటి ఉంది బెంగళూరులో. అక్కడ నుంచి ఎక్కువ మంది అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, నేను పనిచేసిన సెంటర్ త్రివేంద్రం, లాంచ్ వెహికల్స్, ఏవియానిక్స్ అవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. అక్కడ నుంచి ఒక 20 మంది అన్నట్టుగా నేను చదివాను. ఈ ఈ ఈ తుంబా వేలి కాంప్లెక్స్, త్రివేంద్రం కాంప్లెక్స్, విఎస్ఎస్సి అనే కాంప్లెక్స్లో నుంచి 20 మంది అన్నారు అనుకోండి, అదేం పెద్ద విషయం కాదు. ఓకే. నా ఉద్దేశం ప్రతి సంవత్సరం అంతకంటే ఎక్కువ మంది ఫర్ దేర్ ఓన్ పర్సనల్ రీజన్స్ ఇస్రో నుంచి జాబ్ మారచ్చు, మారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి టు స్టార్ట్ విత్ ఇదేం పెద్ద అనూహ్యమైన విషయమో కాదు, డేంజరస్ విషయమో కాదు. ఇది యాట్రిషన్లో నార్మల్గా చూద్దాం. అంటే వీళ్ళు వెళ్తున్నది ఏమన్నా ప్రభుత్వం మీద కోపంతోనో లేకపోతే ఇస్రో యాక్టివిటీస్ మీద కోపంతోనా, వేరే పర్పస్ అయితే ఒకవేళ అలాంటి అనుమానం ఉంటే మనకి మీడియాలో వస్తున్నట్టుగా దాన్ని కూడా విశ్లేషిద్దాం. నేనైతే అలాంటి కుట్రపూరితమైన వాతావరణం ఏం లేదని నమ్ముతూ ఇది మామూలు అనే మాట అంటున్నా. లేదు, దీంట్లో అది కూడా మనం కీడించి మేలించాలి కదా అని మనం ఆలోచిస్తే దానికి దారితీస్తున్న పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకోవాలి. 1960లో స్టార్ట్ అయినటువంటి ఈ నేషనల్ స్పేస్ మూమెంట్ ఏదైతే ఉందో అది 69 నాటికి ఇస్రో అనే రూపానికి వచ్చింది, ఒక సంస్థగా ఏర్పడింది డాక్టర్ సారాభాయ్ గారి నేతృత్వంలో. అప్పుడు మన దగ్గర ఎవరున్నారు సైంటిస్టులు? స్పేస్ అంటూ ఎక్స్క్లూజివ్గా పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు. మెకానికల్ ఇంజనీర్స్ ఉన్నారు, కెమికల్ ఇంజనీర్స్ ఉన్నారు, ఫిజిక్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, అలా రకరకాలుగా ఉన్నారు. వాళ్ళందరినీ ఒక చోట తీసుకొచ్చి వాళ్లతో పనిచేయటానికి విదేశాలలో ఉన్న నాసాతో పనిచేస్తున్న లేదా ఇంకేదన్నా స్పేస్ ఏజెన్సీస్తో పనిచేస్తున్న మన వాళ్ళని డాక్టర్ సారాభాయ్ గారు హ్యాండ్ పిక్ చేసుకుని ఇన్వైట్ చేసి తెప్పించుకున్నారు. మేము 80లోకి వెళ్ళినప్పుడు చాలా మంది డివిజన్ హెడ్స్, గ్రూప్ హెడ్స్ అలా వచ్చిన వాళ్ళే మాకు ఇన్స్పిరేషన్. నేను కెనడాలో పలానా కంపెనీకి చేశాను, నేను యుఎస్లో పలానా కంపెనీకి చేశాను, నేను యూకేలో పలానా కంపెనీకి చేశాను, అలాంటి ప్రొఫైల్స్ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. కాబట్టి ఆ రోజుల్లో 80స్లో ఎస్పెషల్లీ మనకి ఎస్ఎల్వి ప్రోగ్రామ్ సక్సెస్ అయిన తరువాత రోజులు నేను మాట్లాడుతుంది. డాక్టర్ అబ్దుల్ కలాం గారి నేతృత్వంలో శాటిలైట్ లాంచ్ వెహికల్ సక్సెస్ఫుల్గా ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని మీరు ఏఎస్ఎల్వి ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని ఒక రూట్ తీసుకున్నారు, ఒక రకంగా ఫోర్క్ అయ్యారు. పిఎస్ఎల్వి అని ఇంకొద్దిగా పెద్ద వెహికల్, మోర్ కేపబిలిటీ, 1000 కిలోగ్రాముల పేలోడ్ తీసుకెళ్ళగలిగినటువంటి లాంచ్ వెహికల్ అని ఒక రకంగా ఫోర్క్ అయ్యారు. ఆ జంక్షన్లో ఆ టైంలో ఇస్రోకి వెళ్ళిన వాళ్ళకి, వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి, అవకాశం వచ్చిన వాళ్ళకి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, ప్రొఫెసర్ యుఆర్ రావు గారు, ఎస్సి గుప్తా గారు, అంతకుముందు బ్రహ్మప్రకాష్ గారు, సతీష్ ధావన్ గారు, అబ్దుల్ కలాం గారు, ఇవన్నీ కూడా అప్పటికే హీరోలు, దేశంలో హీరోలు, ఇంటర్నేషనల్గా హీరోలు. అలాంటి హీరోల మధ్యలో అలాంటి హీరోలతోటి పనిచేయటం అనేది ఎవరికైనా, ఏ యంగ్స్టర్కైనా కానీ అనూహ్యమైనటువంటి ఆపర్చునిటీగా ఉండేది. ఒక రకమైన ఇది గవర్నమెంట్ జాబ్ అన్న ప్రిస్టేజ్తో పాటుగా ఇంతమంది స్టార్స్తో కూడా మేము పనిచేసాము, చేయగలిగాము, చేస్తున్నాము అని చెప్పుకోవటం అనేది ఒక రకమైన స్టార్డమ్ ఉంది. కాబట్టి మీకు ఐఐటీస్ నుంచో, ఎన్ఐటీస్ నుంచో, ఇంకా మంచి మంచి కాలేజెస్, పిఎస్జి కోయంబత్తూరు నుంచో, రకరకాల యూనివర్సిటీస్ నుంచో ఎక్కువ మంది అక్కడికి వెళ్ళాలని ట్రై చేసేవాళ్ళు. అది మనకి నెంబర్ 1 డెస్టినేషన్ లాగా కనపడింది. చాలామంది వచ్చారు, చాలా బాగా పనిచేశారు. ఇప్పుడు 80 నుంచి ఇప్పుడు ఇక్కడ మనం 26లో ఉన్నాం, అంటే ఒక 40 సంవత్సరాలు జరిగి వచ్చేసాం. ఇప్పుడు పిఎస్ఎల్వి చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది, అలాగే LVM-3 బాగా పనిచేస్తుంది. అనేక రకాల శాటిలైట్స్, అనేక రకాల సిస్టమ్స్ని, అనేక రకాల మిషన్స్ని మనం సక్సెస్ఫుల్గా చేసాం. ఈ ప్రాసెస్లో ఇస్రోకి హెల్ప్ చేయడానికి ఒక 800 నుంచి 1000 కంపెనీలు, భారత కంపెనీలు అసోసియేట్ అయ్యి వెండర్స్గా కూడా పనిచేస్తున్నారు.
ఇస్రో అంటే ఇస్రో ఒక్కటే చేయట్లేదు. ఈ 800, 900 కంపెనీలు కూడా చేస్తున్నాయి. ల్యాబ్స్, యూనివర్సిటీస్, ఐఐఎస్సి బెంగుళూరు లాంటి వాళ్ళు రకరకాల ప్లేస్‌లో నుంచి మనకు హెల్ప్ వస్తుంది. కానీ ఇస్రో పేరుతోనే చేస్తున్నారు. ఇది ఒక రకంగా బాటిల్ నెక్ అవుతుంది. ఇస్రో ఇంకా ఇంతకంటే ఎక్స్పాండ్ అవ్వడానికి అవకాశం రావట్లేదు. కానీ స్పేస్‌లో అవకాశాలు ఎక్కువున్నాయి అని గమనించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 15, 20 సంవత్సరాల నుంచి దీంట్లో కొన్ని కాంపోనెంట్స్‌ని ప్రైవేటైజ్ చేస్తే ఎలా ఉంటది? ప్రైవేట్ సెక్టర్‌ని కూడా మనం ఎంకరేజ్ చేస్తే బావుంటది కదా! అని ఇన్‌స్పేస్ అనే ఒక ఆర్గనైజేషన్‌ని పెట్టి ప్రైవేట్ ప్లేయర్స్‌ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇవాళ ఒకప్పుడు శాటిలైట్స్ డొమైన్‌లో ఉన్నటువంటి అనంత టెక్నాలజీస్ లాంటి వాళ్ళనే మనం వినేవాళ్ళం. ఇవాళ లాంచింగ్ డొమైన్‌లో కూడా ప్రైవేట్ సెక్టర్ వచ్చేసింది. ఇలా ఒక 10, 15, 20 ధృవ లాంటి వాళ్ళు, స్కై రూట్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా స్టార్టప్స్‌గా స్టార్ట్ అయ్యి కొన్ని కాంపోనెంట్స్, కొన్ని సబ్ సిస్టమ్స్ చివరికి మేమే లాంచ్ చేయాలి అనే కోణంలో వీళ్ళు ప్రోగ్రెస్ అవుతున్నారు. వీళ్ళకి మార్కెట్ సపోర్ట్ ఉంది. వీళ్ళు బాగా ఎక్స్పాండ్ కాగలరు. మన దేశానికి అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను అడ్రస్ చేసుకుంటూ వీళ్ళు ఎక్స్పాండ్ కాగలరు. గవర్నమెంట్‌కి నిధుల కొరత అనేది అంటే ఇస్రో పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్రోకు బాగానే సపోర్ట్ చేస్తున్నప్పటికీ అంతకంటే మనం సపోర్ట్ చేసేంత స్కేల్ ఉండకపోవచ్చు. సంవత్సరానికి వేల కోట్లు చేస్తున్నాం. సంవత్సరంలోనే 50,000 కోట్లు, 1,00,000 కోట్లు ఇస్రోకు సపోర్ట్ చేసే స్థాయిలో ప్రభుత్వాలు ఉండవు. కానీ ప్రైవేట్ రంగానికి మార్కెట్ సపోర్ట్ ఉంటది కాబట్టి మీరు ఏది చేయాలనుకున్నా గానీ మీరు చేయగలిగిన ఆపర్చునిటీ వస్తది. ఇది అమెరికాలో జరిగింది. ఇది యూరోపియన్ కంట్రీస్‌తో జరిగింది. ఇది కెనేడియన్ స్పేస్ ఏజెన్సీ విషయంలో జరిగింది. ప్రపంచంలో అన్ని దేశాల్లో ఇలాంటి మార్పే వస్తుంది. అంటే వీళ్ళు ఈ కొత్త కంపెనీలోకి వెళ్తున్నట్ట ఈ శాస్త్రవేత్త? కొత్త కంపెనీలు ఎక్కువగా వస్తున్నాయి. అవును. వస్తున్నాయి. ఇది నిజం. హ్మ్. ఇప్పుడు ఒకవేళ ఈ 150 మందిలో ఎక్కువ మంది మేము ఇస్రోలో ఉంటే మాకు గ్రోత్ ఆపర్చునిటీ లిమిటెడ్‌గా ఉంది కాబట్టి, ఇది కొద్దిగా బ్యూరోక్రాటిక్‌గా ఉంది కాబట్టి, ఇది ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉంది కాబట్టి, మాకంత ఫ్రీడమ్ లేదు కాబట్టి అని ఆలోచన ఎవరికైనా ఉంటే వాళ్ళకి పక్కన కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. రైట్. వాళ్ళు ఈ స్టార్టప్ కంపెనీలోకెళ్ళి వాళ్ళ అనుభవాన్ని జోడించి ఇంకా కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఆ సబ్ సిస్టమ్స్‌ని లేదా వాళ్ళ ఏదైతే ప్రాజెక్ట్స్ అనుకుంటున్నారో దాన్ని చాలా తొందరగా ఎక్స్పాండ్ చేసుకొని పెరిగే అవకాశాలు ఉన్నాయి. రైట్. అదొక అంశం కావచ్చు. ఓకే. మనం ప్రైవేట్ ప్లేయర్స్ అనంగానే ఇక్కడ ఇస్రోలో 15 ఏళ్ళు, 20 ఏళ్ళుగా నేను పనిచేస్తున్నాను. నేను టెక్నాలజీ మీద పనిచేసే రోజుల కంటే నేను ఇప్పుడు మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసే పని ఎక్కువగా ఉంది. కానీ నా మనసేమో నాకు టెక్నాలజిస్ట్‌గా ఉండమని ఉంటుంది. ఇదొక అవకాశంగా కనపడొచ్చు కొంతమందికి ఈ ప్రైవేట్ సెక్టర్ అనేది. ఓకే. తర్వాత గవర్నమెంట్ అనంగానే మనం అందరితో సమానంగా ఒక రూ. 10 ఎక్కువ తక్కువ ఇస్తారు గానీ మీకు అంతకంటే ఇంకా జీతాలు గానీ, బెనిఫిట్స్ గానీ రావు. దాంట్లో సర్వీస్ ఎలిమెంట్ ఒకటుంది. అదే ప్రైవేట్ సెక్టర్ అనుకోండి, ఇది కాంపిటీటివ్‌గా ఉంటది. మీరు మీ అవసరాన్ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి మీరు నెగోషియేట్ చేసుకొని మీ అంతట మీరు మాట్లాడుకుంటారు. హ్మ్. కాబట్టి అదొక అవకాశం ఉంటది. రెండోది సాయి గారు నాకనిపించింది. నేను యాక్చువల్‌గా ఈ వార్త విన్న తర్వాత నాతో పాటు పనిచేసిన ఇద్దరితో మాట్లాడాను. నాకంటే కొద్దిగా సీనియర్స్ వాళ్ళు. రిటైర్ కూడా అయ్యారు. వీఎస్ఎస్‌సిలో చేసి రిటైర్ అయిన ఒకాయనతో మాట్లాడాను. బెంగుళూరు సెంట్రల్‌లో పనిచేసిన ఒకాయనతో మాట్లాడాను. అసలు ఏం జరుగుతుంది అని. ఏం జరుగుతుందంటే జరగడానికి అవకాశం ఉంది. ఏంటంటే వీళ్ళందరికీ ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు. మన దేశంలోనో, వేరే దేశాల్లోనో, ఐటీ సెక్టర్‌లోనో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టర్‌లోనో పనిచేస్తున్నారు. వీళ్ళతో పోల్చుకుంటే వాళ్ళకి 5 రెట్లు, 10 రెట్లు, 20 రెట్లు ఉన్నాయి జీతాలు. కాబట్టి పేరెంట్సే పిల్లల ముందు ఇర్రెలెవెంట్‌గా కనిపిస్తున్నారు. మనం కరెక్టే. మనం చేస్తున్న దాంట్లో సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్పేస్ సైన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా గొప్ప అయ్యుండొచ్చు. కానీ ఇవాళ ప్రపంచం ఆర్థికపరమైన అంశాలను కూడా కన్సిడరేషన్‌లో తీసుకుంటది కదా! అలాగే ఇది కొత్త విషయం కాదు. ఏ జనరేషన్‌లోనైనా ఉంటది. నాకు ఇస్రోలో జాబ్ వచ్చినప్పుడు నా ఫస్ట్ జీతం రూ. 2,250 సాయి. అప్పట్లో అదే 8థ్ పే కమిషన్. మాకు అదీను హెచ్ఆర్ అది ఇది కలిపి 2,500 ఏదో చెప్పారు.
అది చాలా పెద్ద జీతం అది. ఎందుకు? అప్పటికే 25 ఏళ్లుగా పనిచేస్తున్న మా ఫాదరు టీచర్‌గా ఆయన ఇంకా 1000, 1500 రేంజ్‌లో ఉన్నాడు. ఆయనకంటే నాది ఆల్‌మోస్ట్ డబుల్ అన్నట్టుగా ఉంది. హ్మ్. అది ఆయన గొప్పగా చెప్పుకునేవాడు. నాకంటే మా అబ్బాయికి అంతుంది. హ్మ్. కానీ తర్వాత ఏమవుద్ది? ఈ గ్యాప్ ఆయన్ని ఇబ్బంది పెడుతుంటది. హ్మ్. నేను 30 ఏళ్ల నుంచి పని చేస్తున్నాను. నాకింతే ఉండదా? అంతే. ఎవరికైనా ఉంటది. అందరూ ఖచ్చితంగా ఉంటది. మనుషులే కదా! ఇప్పుడు మా అబ్బాయికి నాకంటే చాలా పెద్ద ఉద్యోగం వచ్చిందన్నప్పుడు మొదట్లో నాకు గర్వంగా ఉంటది. అంతే. ఆ తర్వాత అరే నేను 20 ఏళ్ల నుంచి ఇంత బాగా చేస్తున్నాను. ఈ పిల్లలు ఈ తెలిసిన కొద్దితోటి వీళ్ళు ఇంత బాగా ముందుకెళ్ళిపోయారు అది. అనేది ఉంటది. అది ప్రాబబ్లీ ఈజ్ వన్ ఆఫ్ ద డ్రైవర్స్ అని వాళ్ళు చెప్తున్నారు. ఓకే. ఓకే. మరి దానికి సమాధానం ఉందా హ్మ్. గవర్నమెంట్‌లో అంటే బహుశా కష్టం. అయితే రెండోది కూడా ఉంది ఒక రీజన్. వాళ్ళ మాటల్లోనూ, నా మాటల్లోనూ. మనం ఈ సాలరీలు, బెనిఫిట్స్ అనేది కాసేపు పక్కన పెడదాం. మనం ఒక గొప్ప ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్నాము. ఇదొక స్టార్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు మిగతా విషయాలు అంతగా కౌంట్ కావు. హ్మ్. ఉదాహరణకి మనకి మిలిటరీలో పనిచేస్తారు. వాళ్ళకేదో పెద్ద పెద్ద డబ్బులొస్తున్నాయని కాదు. మిలిటరీకి ఉన్న రెస్పెక్టు అదే. వాళ్ళని మనూరొచ్చినా, గుంటూరొచ్చినా ఏదైనా మీటింగ్‌లో కనపడినా మనందరి కాళ్ళకి నమస్కారం పెట్టాలి, సెల్యూట్ చేయాలనే అభిప్రాయం వస్తది. మనం వాళ్ళని హీరోల్లాగా చూస్తున్నాం. అంతే. కాబట్టి ఇక్కడ బెనిఫిట్స్ అంత ఇంపార్టెంట్ కాదు. ఇస్రో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ హీరోయిజం ఏమన్నా తగ్గిందా? మేబీ అయ్యుండాలి. స్టార్‌డమ్ ఏమన్నా తగ్గిందా? దానివల్ల వీళ్ళేమన్నా కొద్దిగా సఫోకేషన్ ఫీల్ అవుతున్నారా? హ్మ్. మనం అన్‌సంగ్ హీరోస్‌గా మిగిలిపోతున్నాము. వీళ్ళు మాట్లాడితే ఆ 1, 2 పేర్లే చెప్తున్నారు. వాళ్ళే ఎక్కడో కనిపిస్తున్నారు గానీ, మిగతా వాళ్ళ సంగతులు ఎవరు రాయట్లేదు, ఎక్కడా మాట్లాడట్లేదు, ఎవరు వాళ్ళని ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నట్టుగా అనిపించట్లేదు. అది మోడర్న్ మేనేజ్‌మెంట్‌లో భాగం అయ్యుండొచ్చు. షార్ట్ కమ్ అయ్యుండొచ్చు. ఇవాళ అబ్దుల్ కలాం గారు లేడక్కడ. అబ్దుల్ కలాం గారు ఉన్నప్పుడు టెక్నీషియన్ కూడా హీరోనే. చెప్పుకుంటారు ఆళ్ళు ఇప్పటికి. హ్మ్. ఆయన దృష్టిలో మేము హీరోలు. మా దృష్టిలో ఆయన హీరో. ఆళ్ళెక్కడికెళ్ళలా. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి ఉందా? మోడర్న్ మేనేజ్‌మెంట్ అనే దాంట్లో నీ పని గదా నువ్వు చెయ్యి. నా పని గదా నేను చెయ్యి. ఇది వర్క్ గదా! అనే యాటిట్యూడ్ ఏమైనా డెవలప్ అయితే ఆర్గనైజేషన్‌లో ఈ ఛాలెంజ్ ఇంకా ఎక్కువవుద్ది. ఓకే. ఓకే. సో, ఇలా వాళ్ళు వెళ్ళటానికి రీజన్స్ పర్సనల్ అయ్యుండొచ్చు. బెనిఫిట్స్ అయ్యుండొచ్చు. లేదా పక్కన ఆపర్చునిటీస్ అయ్యుండొచ్చు. ఇవాళ మనకు అనేక డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అనేక యూనివర్సిటీస్ ఉన్నాయి. అనేక ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ తెర మీదకొచ్చినియి. వాళ్ళందరికి ఎవరు కావాలి? సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్స్ కావాలి. అంతే. టీచర్స్‌గా గానీ, అడ్మినిస్ట్రేటర్స్‌గా గానీ. కాబట్టి ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ఇయన్నీ చూడండి. వీళ్ళల్లో ఎక్కువ ఎవరున్నారు? రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్సు, రిటైర్డ్ సైంటిస్ట్సు, రిటైర్డ్ సంథింగ్ ఉన్నారు. రిటైర్డ్ అనేదాకా నేనెందుకు ఆగాలి? నేను ఒక 5 ఏళ్ళు ముందే ఎళ్ళాననుకోండి. ఇంకొక 5 ఏళ్ళు నేను ఆ ఆర్గనైజేషన్‌లో పని చేయొచ్చు కదా! అదే. వీసీగా పనిచేయొచ్చు. లేదంటే ఇంకో డీన్‌గా పనిచేయొచ్చు. ఇంకోటేదైనా నేను టీచింగ్‌లో గూడా ఉండొచ్చు అనే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఉన్నారు. సో, మనం ఓవరాల్‌గా ఎకానమీ పెరుగుతుంది గాబట్టి, ఓవరాల్‌గా మనది సిట్యుయేషన్ పాజిటివ్‌గా ఉంది గాబట్టి, ఈ ఐఎస్ఆర్‌ఓలోనే ఉండాలి అనేది లేదు కాబట్టి, ఎక్కడికెళ్ళినా మనకి బాగానే ఉంది. మన వంతుగా మనకి సర్వైవల్ ప్రాబ్లమ్ లేదు. ప్రెస్టీజ్ ప్రాబ్లమ్ లేదు. కాబట్టి మనం అక్కడికెళ్ళి మన మన వాటెవర్ ఈజ్ అవర్ ఇంట్రెస్ట్ హ్మ్. అది మనం చూసుకోవచ్చు గదా! మంచి పాయింట్. కాబట్టి ఈ 150 మందిలో గనక మీరు ఎగ్జిట్ ఇంటర్వ్యూ చేస్తే ఇస్రో చేస్తది. హుహు. నేను 92లో నేను బయటకొస్తున్నప్పుడు గూడా నన్ను కూర్చోబెట్టుకొని మహాజన్ గారు చేశాడు. ఓకే. ఏం చేస్తారు? మన భావాన్ని తెలుసుకోవడానికి చూస్తారు. హ్మ్. అంటే ఎందుకెళ్తున్నా? ఇక్కడ మీకు మీరనుకున్నది జరగట్లేదనా? మీరనుకున్న టెక్నాలజీల మీద మీరు పని చేయట్లేదనా? లేదంటే మీ ఆఫీస్ బాగుండలేదా? మీ కొలీగ్స్ బాగుండలేదా? మీ బాస్ బాగుండలేదా? మీకు గ్రోత్ ఆపర్చునిటీస్ లెవ్వా? మీ సాలరీ ఇంతకంటే రావట్లేదని మీకేమన్నా ఇబ్బందిగా ఉందా? ఇలా ఒక 10, 15, 20 క్వెషన్స్ సీరియస్ క్వెషన్సే ఉంటాయి. హ్మ్. ఇస్రో సాయి గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చాలా ఆర్గనైజేషన్స్‌లో పనిచేశాను. ఇస్రో కంటే బెటర్ సిస్టమ్స్ ఉన్న ఆర్గనైజేషన్ ఇంతవరకు నాకు కనపడలేదు. ఓకే. నాసాలో గూడా లేదా? ఎవరు చేశారు దానికి? ఎందుకు చేశారు? అంత రోబస్ట్‌గా వాళ్ళు ఎందుకు అలా ప్లాన్ చేశారంటే 1960స్‌లోనే సారాభాయి గారు తనకున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంబంధాలను దృష్టిలో పెట్టుకొని, అక్కడి నుంచి తీసుకొచ్చినప్పుడు సైంటిస్ట్‌ని గాని, ఇంకో అడ్మినిస్ట్రేటర్స్‌ని గాని, బెస్ట్
ఆఫ్ ద ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేసుకున్నారు. బ్రాండ్ న్యూ ఆర్గనైజేషన్ క్రియేట్ అవుతుంది, కానీ వరల్డ్లో ఉన్న బెస్ట్ ప్రొసీజర్స్, బెస్ట్ పాలసీస్ని తెచ్చుకున్నాడు ఆయన. ఓకే. గవర్నమెంట్ బ్యూరోక్రసీలో నుంచి రాలేదు, అది సైంటిస్ట్ మైండ్లో నుంచే క్రియేట్ అయింది, అనుభవంలో నుంచి క్రియేట్ అయింది. తర్వాత టిఎన్ శేషన్ గారు దానికి ఫస్ట్ అడ్మినిస్ట్రేటర్, ఓకే. యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసరు. వీళ్ళిద్దరి జతతోటి కావాల్సినటువంటి కార్యక్రమాలు, కావాల్సినటువంటి పాలసీస్, కావాల్సినటువంటి డాక్యుమెంటేషను, విధి విధానాలు రాసుకున్నారు వాళ్ళు. ఓకే. మరి 1960s డిజైన్ చేసినటువంటి ఐఎస్ఆర్ఓ, నా ఉద్దేశం ఇవాళకి కూడా 1960లోనే వాళ్ళు ప్రాజెక్టైజ్డ్ అని చెప్పాను నేను. ప్రాజెక్ట్ 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 ఏది మాట్లాడినా ప్రాజెక్టే. మీరు ఏ చిన్న పని చేసినా ప్రాజెక్టే. అంటే మీకు ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, మీకు ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. మీరు నలుగురు చేయాలో ముగ్గురు చేయాలో నాకు లెక్క ఉంటుంది, దీని మీద ఎంత ఖర్చు పెట్టాలో నాకు లెక్క ఉంటుంది, మీరు ఏం చేయాలో నాకు లెక్క ఉంటుంది. అంత వెల్ ప్లాన్డ్గా, వెల్ ఆర్గనైజ్డ్గా అక్కడ యాక్టివిటీస్ జరుగుతాయి. ఓకే. ఓకే. అదే మీరు స్టేట్ గవర్నమెంట్లోనో ఇంకో సెంట్రల్ గవర్నమెంట్ వేరే ఆర్గనైజేషన్ చూసారనుకోండి, వీళ్ళు పని అంటుంటారు కానీ దీన్ని ప్రాజెక్ట్ అనరు. మీరు ఏదన్నా చూడండి, ఎవరికి వాళ్ళు ఏమంటారు, ఇవాళ కాదా రేపు రండి అంటారు, లేదనుకుంటే 4 రోజుల తర్వాత చూద్దాం అంటారు, టైం పట్టుద్ది అంటారు. ప్రభుత్వం అంటే అంతే అంటారు. కానీ అదే ప్రభుత్వంలో ఉన్న ఐఎస్ఆర్ అలా అంది. మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడే ప్రాజెక్ట్ ఎండ్ డేట్ కూడా చెప్తున్నారు కదా. మీరు ప్రాజెక్ట్ పలానా రోజున లాంచ్ చేయాలి కాబట్టి నేను మిగతా అన్ని వర్కౌట్ చేసుకుంటున్నాను కదా. ఇది ఏంటి, దీనివల్ల అడ్వాంటేజ్ అంటే ఎఫిషియన్సీ ఒక్కటే కాదు, అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా క్లారిటీ ఉంటుంది. రైట్. మిగతా ఆర్గనైజేషన్స్లో క్లారిటీ లేక టెన్షన్ పెరుగుతుంటుంది వర్కర్స్లో, ఎంప్లాయీస్లో. ఈ హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్లో మీకు ఇదిగో ఇది చెయ్యాలి, మనం ఇంత టైం ఉంది, మీ పాత్ర ఇది, నా పాత్ర ఇది, ఆయన పాత్ర ఇది అని మనకి ఈ డెలిగేషన్ క్లియర్గా ఉందనుకోండి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా ఉన్నాయి అనుకోండి, లైన్ ఆఫ్ కమాండ్ క్లియర్గా ఉందనుకోండి, ఏముంటుంది మీకు, పీస్ ఉంటుంది, అంతే, క్లారిటీ ఉంటుంది. రైట్. మీ అంతటా మీరే పనిచేస్తారు, మీ అంతటా మీరే దానికోసం పుష్ చేసుకుంటారు. ఎవరో వచ్చి మిమ్మల్ని మానిటర్ చేసి, మిమ్మల్ని కాపలా కాసి, మిమ్మల్ని ఏదో చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అది ఒక యూనివర్సిటీ ఎన్వైర్న్మెంట్ లాగా అనిపిస్తుంది, వెల్ ఆర్గనైజేషన్ లాగాను అనిపిస్తుంది. ప్రాజెక్టైజ్డ్ వర్క్ కాబట్టి మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా ఉన్నట్టు ఉంటాయి. మనకి బాస్ అనే సెన్స్ లేకుండా సీనియరు జూనియర్ అనే సెన్స్ ఎక్కువగా ఉంటుంది. రైట్. కాబట్టి మనకంటే సీనియరు, ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆయన ఒక గురువు లాగా మనం హెల్ప్ తీసుకోవడంలో ఇబ్బంది లేదు, ఆయన మనకి చెప్పడంలో ఇబ్బంది లేదు. అదే బాసు, సబార్డినేట్, సీనియర్ ఇలాంటి పదాలు వచ్చినాయి అనుకోండి, కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. రైట్. ఇప్పుడు నేను చేయలేకపోయానంటే నేను వెళ్ళి మా బాస్కు చెప్పలేను, నేను ఎందుకు చేయలేకపోతున్నాను. కానీ నేను మా ప్రొఫెసర్కి చెప్పగలను, రైట్, మా ప్రొఫెసర్ని సలహా అడగగలను. అలాంటి వాతావరణంలో ఉన్న వెల్ స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్ ఇస్రో. రైట్. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఇస్రో వల్ల ఎవరికో ప్రత్యేకంగా ఇబ్బంది క్రియేట్ అయింది అని అయితే నేను నమ్మను. రైట్. ఇంతకంటే మంచి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉందని కూడా నేను నమ్మను. రైట్. గవర్నమెంట్లో ఎస్పెషల్లీ, ప్రైవేట్ సెక్టర్లో ఎక్కడన్నా ఉండొచ్చు. అలాంటి మంచి ప్లేస్ని వదిలిపెట్టాలంటే ఎవరికైనా పెయిన్ ఉంటుంది. రైట్. ఆ పెయిన్ దాటి కూడా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇష్టపడుతున్నారంటే బయట కూడా అలాంటి ఆర్గనైజేషన్స్ని డెవలప్ చేయాలనే ఇంట్రెస్ట్తో కానీ, అక్కడికి వెళ్ళి మనం రోల్ ప్లే చేస్తే ఇంకొద్దిగా ఈ స్పేస్ ఈ స్పేస్ ఆపరేషన్లో కొత్తదనంలో చేరిపోయినట్టు లేదు. ఇది ఇస్రోని మనం వదిలిపెడుతున్నాము, ఇస్రోకి ఏదో నష్టం వస్తుంది అనే దానికంటే కూడా మనం ఇండియాలో స్పేస్ యాక్టివిటీస్ని పెంచుతున్నాం అనే భావన కూడా ఉండొచ్చు కదా. రైట్. ఆ భావంతో, ఆ పేట్రియాటిక్ ఫీలింగ్స్తో కూడా కొంతమంది బయటకు వెళ్ళొచ్చు కదా. నాట్ ఓన్లీ ఫర్ మనీ. ఇవాళ వరల్డ్ వైడ్గా స్పేస్లో ఎనార్మస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటున్నాం. ఆ ఎనార్మస్ ఆపర్చునిటీస్ భారతదేశం షేర్ అంతా ఇస్రో ద్వారానే చేయాలా? ఇస్రో చేయగలదా? ఇస్రోకి అంత బ్యాండ్విడ్త్ ఉంటుందా? అది లేదు, ఉండదని తెలుసుకున్న ప్రభుత్వం వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తుంది కదా. జియో వాడు 1500 2000 శాటిలైట్ లాంచ్ చేస్తాడట. వాళ్ళ దగ్గరికి పోతే బోల్డ్ అంత ఇన్కమ్ ఉంటుంది, ప్లస్ స్ట్రేచరు. ఇప్పుడు మీకు ఇండియన్ టెలిఫోన్స్, ఇందాక మీరు అన్నట్టుగా ఇండియన్ టెలిఫోన్స్గా ఉన్నప్పుడు ఇండియన్ టెలిఫోన్స్ ఒక స్టేజ్లో ఏమైంది, స్టేల్ అయిపోయింది. వాళ్ళు ఎక్స్పాండ్ కావట్లా, ఇంకోళ్ళు ఓకే ఇది నా జాబ్ అన్నట్టు కూర్చున్నారు. అలా కాదు కదా. అదే ఐడిపిఎల్ కూడా అలా అనుకుంది, కానీ అక్కడి నుంచి కొద్దిగా బయటకు వచ్చిన వాళ్ళు ఇవాళ ఫార్మా రంగాన్ని ప్రపంచంలోనే మరి ప్రెస్టీజియస్ రంగంగా తీసుకొచ్చారు భారతదేశంలో.
కాబట్టి ఇస్రోలో నుంచి బయటికి వెళ్తున్న అంటే ఒకవేళ కారణాలు ఏమైనప్పటికీ నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఒక ఆస్పెక్ట్ లో చూస్తే అంటే మీకు అమెరికాలో కానీ విదేశాల్లో కూడా ఈ స్పేస్ టెక్నాలజీలో ఉన్నాయి. ఒకటి నాసా ఉంటది, లేదా వాళ్ళ దేశానికి సంబంధించి కెనడా కానీ వీళ్ళు ఉమ్. అవి కాకుండా ఈ ప్రైవేట్ సెక్టర్ కూడా నడుస్తుంది, స్పేస్ ఎక్స్ లాంటివి. ఉమ్. వాటి వలన అక్కడ మార్కెట్ పెరిగిందా తగ్గిందా, వ్యవస్థ బాగుపడిందా నాశనమైందా? నా ఉద్దేశం 100 రెట్లు పెరిగింది. నాసానే బాధ్యత తీసుకుని, నాసానే డిజైన్ చేసి, నాసానే వెండర్స్ ద్వారా మ్యానుఫ్యాక్చర్ చేయించుకుని, దాని మొత్తాన్ని కోఆర్డినేట్ చేసి, నాసానే చేసిన రోజుల్లో మనకి నెలకు ఒక లాంచ్, 2 లాంచ్లు, ఒక 5 షటిల్ ప్రోగ్రామ్స్, ఆ ప్రోగ్రామ్స్ అవన్నీ చూసాం మనం. దే ఆర్ పయనీర్స్. వాళ్ళు చాలా కష్టపడితే కానీ ఆ పని చేయలేకపోయారు. ఒకసారి మీరు పడిన కష్టం 10 మందికి అర్థమైన తర్వాత దాన్ని స్కేలప్ చేయాలి కదా, దాన్ని వాల్యూమ్ పెంచుకోవాలి కదా. దాన్ని వాల్యూమ్ పెంచుకునే దిశగా ఎవరు వచ్చారు? ఒక పక్కన బోయింగ్ వచ్చింది, ఒక పక్కన ఎలాన్ మస్క్ వాళ్ళ స్పేస్ ఎక్స్ వచ్చింది, తర్వాత బ్లూ ఆరిజిన్ అని చెప్పేసి అమెజాన్ వాళ్ళు. ఒకప్పుడు మనం బుక్ సెల్లర్స్ అనుకునేవాళ్ళం, వాళ్ళకి మార్కెట్లో ఆ స్ట్రెంత్ ఉంది కాబట్టి వాళ్ళు దీంట్లోకి వచ్చారు. ఇలా హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్ వచ్చేసింది. ఒకప్పుడు నేను ఒక పార్ట్ తయారు చేసి ఇస్తున్నాను, నేను ఒక సబ్ సిస్టమ్ని ఇస్తున్నాను నాసాకి అనుకున్నటువంటి కంపెనీస్ ఇవాళ వాటంతట అవే ఒక పెద్ద కంపెనీస్. ఇది ఈ స్పేస్ ఆపరేషన్స్లో. అలా మీరు నాసా అనేది స్టిల్ ద క్రౌన్ ప్రిన్స్. ఇంకా అది 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 అంతే. ఎందుకంటే దానికి ఆ రెస్పెక్ట్ ఉంటుంది, మీ అడ్మినిస్ట్రేటర్ అనే పేరు ఉంటుంది, గవర్నమెంట్ తరఫున పాలసీస్ క్రియేట్ చేయగలిగింది వాళ్ళే, కాబట్టి వాళ్ళు అడ్మినిస్ట్రేటర్స్. ఇప్పుడు లాంచింగ్ ఎవరు చేయాలి, యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు చేయాలి, ఈ సెటిలైట్స్ ఎవరు డిజైన్ చేయాలి, సెటిలైట్స్ని ఎవరు అక్కడ పెట్టాలి, దాన్ని ఎవరు మానిటర్ చేయాలి అన్నది నాసానే చేయాలా? అవసరమా? అవసరం లేదు కదా. అన్నది వాళ్ళు ఎలా గుర్తించారో అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అలాగే కెనేడియన్స్, అలాగే జపనీసు, చైనా ఒకటి ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఎందుకంటే మనకి చైనాలో క్లియర్గా ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో దాన్ని డిస్కషన్లో కాసేపు పక్కన పెడదాం. మనం ఉన్నాం. మనం గత 40-50 సంవత్సరాలుగా వందలాది కంపెనీల హెల్ప్ మనము తీసుకున్నాం. అవును. వాళ్ళు ఎప్పటికీ ఆ చిన్న పార్ట్, ఆ చిన్న సబ్ సిస్టమ్ తయారు చేసి మీకు ఇవ్వటమేనా? వాళ్ళకేం యాస్పిరేషన్ ఉండదా? వాళ్ళు పెరగాలని అనుకోరా? వాళ్ళకి అవకాశం ఇస్తే మేబీ దే వాంట్ టు డూ మోర్. సో ఇలా ఈ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్లో ఒక 10%, 20% మేము స్పేస్లో డైరెక్ట్గా మేమే ఆపరేషన్స్లోకి వస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నారనుకోండి, బాగానే ఉంటుందని అనాలి. మనం రైట్. ట్రై చేయమని అడగాలి. మీరు గట్టిగా ట్రై చేయాలి. ఎక్కువ మంది యువతకు అవకాశం రావాలి. ఇవాళ మనకి నంబర్ ఆఫ్ ఇంజనీర్స్ పెరిగారు, నంబర్ ఆఫ్ అదర్ గ్రాడ్యుయేట్స్ పెరిగారు. స్పేస్ అనేసరికి మీకు ఈ బ్రాంచ్, ఆ బ్రాంచ్, ఈ డిగ్రీ, ఆ డిగ్రీ లేదు కదండి. అందరూ ఆల్ ఆర్ వెల్కమ్. ఎస్పెషల్లీ సాయి గారు, మనం గగనయాన్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం. అంటే మానవ సహిత ఫ్లైట్స్. ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. ఇక్కడ మీకు అగ్రికల్చర్ నుంచి, బయాలజీ నుంచి అన్ని రకాల బయోఫీల్డ్స్ కూడా దీంట్లోకి వచ్చేస్తాయి. అంటే అలాంటి వాళ్ళకు కూడా జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అలాంటి వాళ్ళందరూ ఇస్రోని దగ్గరికి వెళ్ళి ఇస్రోలోనే చేయాలా అంటే మేబీ నాట్. ఇస్రో అంత ఎక్స్పాండ్ అవ్వడానికి అవకాశాలు లేవు ఇంకా. కాబట్టి దానికి స్పెషలైజ్డ్ కంపెనీస్ పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు సూట్ చేయాలి, దానికి ఒక కంపెనీ. సెన్సర్స్ చేయాలి, దానికి ఒక కంపెనీ. హెల్మెట్ చేయాలి, దానికి ఒక కంపెనీ. బయోలాజికల్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, దానికి ఒక కంపెనీ. 100 కంపెనీలు. ఇప్పుడు యుఎస్ అంతా ప్రతి యూనివర్సిటీ కూడా ఇస్రోతో, ప్రతి యూనివర్సిటీ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నాసాకి పనిచేస్తుంది, మిలిటరీకి పనిచేస్తుంది. ఎందుకు చేయాల్సి వస్తుంది? వాళ్ళే అన్నీ చేసుకోలేరు కాబట్టి, చేయటం కష్టం కాబట్టి. మన ఇస్రో కూడా ఎవెన్చువల్లీ నా డ్రీమ్ కూడా, నేను ఇది ఇస్రోకి వచ్చిన నష్టంగా భావించట్లా. ఇస్రో రోలు మారుతుంది అనుకుంటున్నా. రైట్. ఇస్రో పాత్ర మారుతుంది. ఇస్రో హ్యాస్ టు డైరెక్ట్ ఈ స్పేస్ యాక్టివిటీస్ని డైరెక్ట్ చేసే ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్గా మారిపోవాలి. మారిపోతూ మీరు యూనివర్సిటీస్కి డిస్ట్రిబ్యూట్ చేయండి, ప్రైవేట్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయండి. ప్రైవేట్ ప్లేయర్స్ మార్కెట్స్ కూడా వాళ్ళకి ఫైనాన్స్ చేస్తుంది. సో లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ. రైట్. అలా మనం స్కేల్ అవుతాం. సో ఇక్కడ ఈ 100 మంది, 150 మంది అనేది నేను కన్సర్న్గా చూడకుండా, మేబీ వీఆర్ ఎట్ దట్ పాయింట్, అసలు మనమే ఎంకరేజ్ చేయాల్సిన పాయింట్ వస్తుందేమో. రైట్.
పెద్ద ఎత్తున కంపెనీలు రావాలంటే. మనకి గగనయాన్ టైం లైన్లో గగనయాన్లో పనిచేస్తున్న వాళ్ళు ఊకమ్మడిగా వెళ్ళిపోతున్నారు బయటకంటే ఎస్ ఇట్స్ ఎ కన్సర్న్. ఉమ్, అదొక ప్రాజెక్ట్ని హర్ట్ చేస్తుంది. కానీ గగనయాన్ ప్రాజెక్ట్స్లో గగనయాన్ కింద ఆ పదం కింద మళ్ళీ మనకి 20, 30, 50 టీంలు ఉంటాయి. ఈ 50 టీముల్లో నుంచి ఎక్కడో అక్కడ ఒక ఆయన ఇక్కడ ఒక ఆయన వాళ్ళ పర్సనల్ రీజన్స్కి పక్కెళ్ళారు అనుకోండి, అదేం ఇట్స్ నాట్ సంథింగ్ దట్ వీ షుడ్ బి అలార్మ్డ్ అబౌట్. రైట్. ఇదంతా కూడా ఎగ్జిట్ ఇంటర్వ్యూలో ఐఎస్ఆర్ఓ తీసుకొస్తుంది. మీరు అన్నారే ఐఎస్ఆర్ఓ వాళ్ళు ఏదో టైట్ చేస్తున్నారు, విఆర్ఎస్ని జాగ్రత్తగా చూడండి అంటున్నారు, లేదంటే రెసిగ్నేషన్స్ని జాగ్రత్త చూడమంటున్నారు అంటున్నారు కదా. ఇది 90లో కూడా ఉంది. ఓకే. వాళ్ళే మీరు ఊరిని అప్లికేషన్ పెట్టేసి నేను వెళ్ళిపోతానంటే రేపు నుంచి బై బై అని చెప్పరు. ఎందుకు చెప్పరు? నాట్ బికాజ్ యూఆర్ ఏదో పెద్ద గ్రేట్ సైంటిస్ట్ అని కాదు, ఆ ఆర్గనైజేషన్ ఫిలాసఫీలో అది ఉంది. ఓకే. మనకి హ్యూమన్ క్యాపిటల్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీ పర్సన్ అతన్ని మేనేజ్ చేసే విధానంలో అతని ఆస్పిరేషన్స్ను కూడా మేనేజ్ చేయాలి. మనం మేనేజ్ చేయాలి, ఆయన మేనేజ్ చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోవడానికి ఎగ్జిట్ ఇంటర్వ్యూ. రైట్. మీరు లోపలికి వెళ్ళడానికి ఎలా ఇంటర్వ్యూ ఉందో బయటకు వచ్చేటప్పుడు కూడా అలాగే ఒక ఇంటర్వ్యూ ఉంది. రైట్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఐఎస్ఆర్ఓస్ హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. వీళ్ళెవరిని ఏమీ రీజన్ లేకుండా మేము 10 మంది అనుకున్నామండి, మేము వెళ్ళిపోతున్నామండి అంటే అలా ఒప్పుకునేది ఏముండదు. వీళ్ళు డిస్కనెక్టెడ్ పీపుల్ అయ్యి ఉంటే, జెన్యూన్ రీజన్స్ ఉండుంటే డెఫినెట్గా దే కెనాట్ స్టాప్ ఆల్సో. ఫైనల్గా ఒకటి చెప్పండి, గగన్యాన్ ఇన్ టైం అవుతుందా ఈ లెక్క చూసి? అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ కాబట్టి సాయి గారు, మనం గగన్యాన్ ఏమంటున్నాం, ఫస్ట్ మనం స్పేస్లోకి ఒక మాడ్యూల్ తీసుకెళ్ళి మళ్ళీ ఆ మాడ్యూల్ని మనం ఇక్కడికి ల్యాండ్ చేయగలగాలి. మనం ఈ మాడ్యూల్ వెళ్ళటము, ఆ మాడ్యూల్ మళ్ళీ తిరిగి వచ్చి ల్యాండ్ అవటం అనే కార్యక్రమాన్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తే నెక్స్ట్ మనం మానవ సహిత మనుషులు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో మనుషులు వెళ్ళటానికి అవకాశం ఉండే మాడ్యూల్ని మీరు ఇప్పుడు టెస్ట్ చేయాలి, అంతే కదా. అంటే మనిషి వెళ్తే ఏమేమి అవసరాలు పడతాయని మీరు అనుకుంటున్నారో ఆయా అవసరాలని నిజంగా మనుషులు లేకపోయినా మీరు క్రియేట్ చేసి మీరు టెస్ట్ చేయాలి, అంతే కదా దాని అర్థం. సో ఇది ఏదో మనం స్పేస్లోకి వెళ్దాము, ఒక మాడ్యూల్ వెళ్ళింది ఖాళీగా తిరిగి వచ్చింది అనేది కాదు. దానికి ఇమీడియట్గా మనకి పార్ట్ 2 ఉంది. మనం నెక్స్ట్ దీన్ని మనం మనుషుల్ని పంపాలి, వ్యోమనాట్స్ని పంపాలి, వ్యోమగాముల్ని పంపాలి. అంటే వాళ్ళని పంపినప్పుడు ఏమేమి అవసరాలు ఉంటాయో కూడా ఇప్పుడు మనం టెస్ట్ చేయాలి. ఓకే. ఇప్పుడు టెస్ట్ చేసేది అంత ఎలాబొరేట్గా కాంప్రహెన్సివ్గా ఉండాలి. కాబట్టి మీరు తొందరపడి ఏదో మనం పలానా సంవత్సరం అన్నాం కాబట్టి రైట్ ఆర్ రాంగ్ మనం చేసేద్దాము, దాని పర్పస్ అది కాదు. దాని పర్పస్ సర్వ్ కాదు. అది మీరు ఒక సెటిలైటు, ఒక రాకెట్టు అన్నంత సింపుల్ విషయం కాదు. ఎందుకని మన రాకెట్టు ఓ పలానా కమ్యూనికేషన్ సెటిలైటు ఒక వర్స్ట్ కేసులో ఏమవుద్ది, ఫెయిల్ అయితే ఏమవుద్ది, ఇట్స్ ఓకే, మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాం. కానీ మీరు మానవ సహిత ఫ్లైట్ అన్నప్పుడు ఏదన్నా తప్పు జరిగితే, పొరపాటు జరిగితే, మనకు అర్థం కాని విషయం ఏదన్నా అక్కడ జరిగితే ఐ థింక్ ఇట్ హర్ట్స్ ద నేషనల్ సెంటిమెంట్. రైట్. ఇస్రో లాంటి ఆర్గనైజేషన్స్ ఈ అడ్వాన్స్డ్ సైన్స్ టాపిక్స్ నిజానికంటే కూడా నమ్మకం మీద ఎక్కువ ఆధారపడి ఉంటాయి. ప్రజల ఆశలు ఆకాంక్షల మీద ఉంటుంది. ఇది నేషనల్ ప్రెస్టేజ్ కాబట్టి మనందరం ఇవాళ ఇస్రోని సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం? నాకు డైరెక్ట్గా దాంతో ఏదో బెనిఫిట్ ఉందనో అని నాకు తెలియదు, ఇండైరెక్ట్ బెనిఫిట్ ఎలా వస్తుందో కూడా నాకు తెలియదు. కానీ మన దేశం కూడా ప్రపంచంలో ఈ స్పేస్ విషయంలో టాప్లో ఉంది, టాప్ 4లో ఉంది, 5లో ఉంది అన్నది నాకు తెలియకుండా ఒక రకమైనటువంటి గౌరవం, గర్వం దానికోసం చేస్తారు. దాన్ని ఎప్పుడు మీరు హర్ట్ చేయకూడదు, ఆ నమ్మకాన్ని హర్ట్ చేయకూడదు. కాబట్టి ఇస్రో 1కి 10 సార్లు చెక్ చేసుకుని ఈ గగనయాన్ అనేది ఒక ఫ్యూ మంత్స్ స్లిప్ అయినా కానీ దట్ షుడ్ నాట్ బి ఏ కన్సర్న్. ఇది మీరు పలానా టైంలో పలానా స్లాట్లోనే పెట్టాలి, లేదంటే మనం మిస్ అవుతాం అనేది ఏం లేదు. కాబట్టి దే విల్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్ ఇన్ డిజైనింగ్ ద మాడ్యూల్స్, ఎక్స్ట్రా కేర్ఫుల్ ఇన్ టెస్టింగ్ దెమ్ ఆన్ ద గ్రౌండ్. ఆ ఎక్స్ట్రా కేర్ తోటి వాళ్ళు గగనయాన్ చేస్తారు. ఈ 150 మంది ఎవరనేది మనకి కొన్ని రోజుల తర్వాత కొన్ని విషయాలు బయటకు రావచ్చు. దాన్ని ఎలా చేయాలో, ఎలా హ్యాండిల్ చేయాలో అన్నంత ఆ ఎక్విప్మెంట్ ఇస్రోకు ఉంటుంది. కాబట్టి ఐఎమ్ నాట్ వరీడ్. ఇది రెగ్యులర్ ప్రాసెస్ అని అనుకుంటున్నాను. అట్రిషన్ ఈజ్ న్యాచురల్ ప్రాసెస్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్.
దాన్ని ఎలా అడ్రస్ చేస్తారు, ఫ్యూచర్లో ఏం చేస్తే బాగుంటుంది అనేవి కూడా ఇక్కడ మనం లెసన్స్ లాంటివి మనకు వస్తాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది వాస్తవంగా నాసా నుండి శాస్త్రవేత్తలు వెళ్ళిపోతున్నారంటే ఒకటి ప్రభుత్వం మీదకి వెళ్తున్నాం, లేదంటే గనక మొత్తం ప్రాజెక్ట్ ఏమైపోతుందో అన్న భయాలకి కలిగించేటటువంటి పరిస్థితి మీడియా చేస్తుంది. అలాంటి భయాలేమీ అక్కర్లేదు, ధైర్యంగా ఉండొచ్చు. గగన్యాన్ పర్ఫెక్ట్గా పూర్తవుతుంది. అదే సందర్భంలో అంతరిక్షయానం ఒక ప్రభుత్వ రంగమే కాకుండా ప్రైవేట్ రంగం కూడా అద్భుతంగా సాగి ఒక అమెరికాలో నాసాకి తోడుగా స్టార్లింక్ లాంటి ఎట్లా వచ్చినాయో అట్లాంటి స్థాయి అభివృద్ధి ఇండియాలో అంతకంటే ఎక్కువ జరిగేటటువంటి అవకాశం ఉందన్నటువంటి హోప్తో ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉందన్నదే సార్ చెప్తున్నటువంటి. చూద్దాం.